తెలుగు వారందరికీ నమస్కారములు. ఈరోజు మనం మెయిల్ మెర్జ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మెయిల్ మెర్జ్ అనేది ఒక లెటర్ని కావచ్చు, లేదా ఒక ఆర్డర్ కావచ్చు, లేదా ఒక సర్టిఫికేట్ కావచ్చు. కొంతమందికి ఇవ్వాలి అన్నప్పుడు ఒక్కొక్కరి పేరు మీద లెటర్ తయారు చేయడం అంటే కొద్దిగా కష్టపడాల్సిన విషయం. అలా కాకుండా ఈ మెయిల్ మెర్జ్ అనే ద్వారా మనం ఒక సర్టిఫికేట్ని ఎంతమంది కావాలనుకుంటే అంతమందికి తయారు చేయగలం. అది ఎలా తయారు చేస్తామనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఎవరికైతే ఈ సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ సర్టిఫికేట్లో ఏమేమి డీటెయిల్స్ మనకు అవసరం అవుతాయో వాటిని మనం ముందుగా ఎక్సెల్ షీట్లో డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఒక సర్టిఫికేట్ ఉంది. ఈ సర్టిఫికేట్ని నేను ఒక 20 మందికి ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నా. అంటే 20 మందికి నేను ఇప్పుడు సర్టిఫికేట్ ఇష్యూ చేయాల్సి ఉంది. అందుకని నేను 20 మందికి మెయిల్ మెర్జ్ ద్వారా ఈ సర్టిఫికేట్ని క్రియేట్ చేయబోతున్నా. ఇక్కడ చూస్తే మనకి లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ సర్టిఫికేషన్ ఉంది. అంటే ఇక్కడ చూపిస్తున్న మనకి 20 మందికి సర్టిఫికేట్ అనేది జనరేట్ చేయాలి. ఒక్కొక్కరి పేర్లు టైప్ చేసుకుంటూ, వాళ్ళ హాల్ టికెట్ టైప్ చేసుకుంటూ, కోర్స్ టైప్ చేసుకుంటూ ఇలా ఒక్కొక్కరికి చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఈ మెయిల్ మెర్జ్ అనే ద్వారా మనము ఒక 10 సెకండ్లో మొత్తము చేసాం. ఇక్కడ మనకి ఏమేమి కాలమ్స్ అవసరం పడతాయో ముందే తీసుకుందాం. ఇప్పుడు నాకు సర్టిఫికేట్లు నేమ్, కోర్సు, హాల్ టికెట్ నెంబర్ సరిపోతుంది అన్నమాట. నేను ఇప్పుడు ఈ సర్టిఫికేట్ని మనకి కావాల్సిన తీరు ఎడిట్ చేస్తున్నాను. ఓకే, ఈ సర్టిఫికేట్లో మనకి 3 కాలమ్స్ సరే. అంటే మనకి నేమ్ కావాలి, కోర్స్ కావాలి, అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ కావాలి. ఇప్పుడు 20 మంది ఉన్నారు. 20 మంది నేమ్ ఒకసారి టైప్ చేసి, కోర్స్ ఒకసారి టైప్ చేసి, హాల్ టికెట్ టైప్ చేసి, ప్రింట్ తీసి మళ్ళీ వేరే వాళ్ళు చేసాం. ఇలా 20 సార్లు చేయాలంటే దాదాపు గంట పైనే పడుతుంది. కానీ మనం సింపుల్గా ఈ ఎక్సెల్ ఫైల్ ఆల్రెడీ మన దగ్గర వీళ్ళ లిస్ట్ ఉంది కావున డైరెక్ట్గా ఈ ఎక్సెల్ షీట్లో ఉన్న పేర్లని మనం వర్డ్లోకి తీసుకెళ్ళవచ్చు. అది ఎలా అనేది ఫస్ట్ చూసుకుందాం మనం. ముందుగా మనం ఏం చేయాలంటే ఎక్సెల్ షీట్ పై రోలో హెడ్డింగ్స్ ఉండేలా చూసుకోవాలి. అంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఒక ఖాళీ రో ఉంది, వాటిని డిలీట్ చేసేద్దాం. 1 రోలో హెడ్డింగ్స్ అనేవి ఉన్నాయి. నాకు హెడ్డింగ్స్ వచ్చేసి సీరియల్ నెంబర్, నేమ్, హాల్ టికెట్ నెంబర్, కోర్స్, హౌస్ నెంబర్, సిటీ, డిస్టిక్, అదేవిధంగా పిన్ నెంబర్ ఉంది. ఇలా ఉంచేసి దీన్ని మీరు డూప్లికేట్గా సేవ్ చేసుకోండి. ఎందుకంటే లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అనే ఆల్రెడీ మనకు ఒక ఫైల్ ఉంది. మనం డైరెక్ట్గా సేవ్ చేస్తే ఆ మీది హెడ్డింగ్ అనేది పోతుంది. ఇలా చిన్న చిన్న పోయినప్పుడు పర్లేదు, కానీ పెద్ద పెద్దగా రాసినప్పుడు పోతే మళ్ళీ మనం రాసుకోవాల్సి వస్తుంది. అందుకని దీన్ని డూప్లికేట్ ఫైల్గా సేవ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి లిస్ట్ అనేది ఆల్రెడీ ఉంది. ఒకవేళ లిస్ట్ లేకపోతే ముందుగా మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం ద్వారా ఇటు ఎక్సెల్గా పనిచేస్తుంది, అంటే లిస్ట్గా పనిచేస్తుంది. అదేవిధంగా మనం సర్టిఫికేట్ ఇష్యూ చేయాల్సినప్పుడు సర్టిఫికేట్కి మెయిల్ మెర్జ్ ద్వారా ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు మెయిల్ మెర్జ్ ఎలా చేద్దామని చూద్దాం. ముందుగా మనకి ఇక్కడ డాష్లు ఉన్నాయి కదా, నేమ్ కాడ తీసేయండి. ఇది మాన్యువల్గా మనం రాసుకోవడానికి ఉపయోగించేందుకు ప్రిపేర్ చేసిన సర్టిఫికేట్ అనమాట. కానీ ఇప్పుడు మొత్తం కంప్యూటరైజ్డ్ అయింది కావున డైరెక్ట్గా మనం మెయిల్ మెర్జ్ ఉపయోగించి చేసుకోవచ్చు. ఎలా చేస్తామని చూద్దాం. ఫస్ట్ మెయిలింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం స్టార్ట్ మెయిల్ మెర్జ్ అని అనగానే ఇక్కడ మనకి చాలా రకాలు ఉన్నాయి. అంటే లెటర్సా, ఈమెయిల్ మెసేజెసా, ఎన్వెలప్సా, లేబుల్సా ఇలా అడుగుతుంది. మనం ఇక్కడ లెటర్స్ అని పెట్టేసుకొని మాన్యువల్గా చేసుకోవచ్చు. కానీ మీరు ఇప్పుడు మొదటిసారిగా మీరు తెలుసుకోబోతున్నారు కావున స్టెప్ బై స్టెప్ చేస్తే మనకు అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ మెయిల్ మెర్జ్ అందాం. ఫస్ట్ ఇక్కడ మనం వాట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఆర్ యూ వర్కింగ్ ఆన్. ఇప్పుడు మనం ఒక సర్టిఫికేట్ చేస్తున్నాం. ఈ సర్టిఫికేట్ అనేది చాలా మందికి పోవాల్సింది, అంటే ఒక లెటర్ లా అనేది. మనం లెటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మొత్తం 6 స్టెప్పులు ఉంటాయి కావున నెక్స్ట్ స్టెప్ కొడితే నెక్స్ట్ స్టెప్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో మనకి ఇప్పుడు చేస్తున్న డాక్యుమెంట్నే యూజ్ చేసుకుంటున్నాం కావున యూజ్ దిస్ కరెంట్ డాక్యుమెంట్ అని పెట్టాలి. తర్వాత సెలెక్ట్ రిసిప్ట్స్ అంటారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అని క్లిక్ చేయాలి. అంటే మనం ఆల్రెడీ ఎక్సెల్లో ఈ స్టూడెంట్స్ లిస్ట్ని ఆల్రెడీ టైప్ చేసుకొని పెట్టేసుకున్నాం. యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అని క్లిక్ చేసి తర్వాత బ్రౌజ్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి సెలెక్ట్ డేటా సోర్స్ అనే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. మనం డెస్క్టాప్ మీద ఎంతమంది సేవ్ చేసాం కదా, దాన్ని తీసుకుందాం. మనం బుక్ 1, 2 అని చెప్పేసి డూప్లికేట్ కాపీని సేవ్ చేసుకున్నాము. దాన్ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేయగానే అందులో ఏ షీట్లు ఉన్నాయని మనకు తెలుస్తుంది. షీట్లు అనగానే మనం ఇక్కడ గమనించవచ్చు, కింద షీట్లు ఉంటాయి. అంటే ఒక ఎక్సెల్ షీట్లో మనం ఒక విషయానికి సంబంధించిన డేటా ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ పలు రకాల షీట్లని యాడ్ చేసుకుంటూ మనం డేటా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం వర్క్ చేస్తున్న షీట్ ఒకటే షీట్లో డేటా ఉంది. మనం షీట్ 1 అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంది. ఇక్కడ ఓకే అనే బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత మనం చేసిన ఈ ఎక్సెల్ డాక్యుమెంట్లో ఏమేం రోస్ ఉన్నాయి, ఏమేం కాలమ్స్ ఉన్నాయని ఇక్కడ చూపిస్తుంది.
అంటే మనకి 20 మంది ఉన్నారు, అందులో ఒక 10 మంది వద్దు అనుకున్నప్పుడు వారెవరో ఇక్కడ టిక్ తీసేస్తే వారికి ఈ సర్టిఫికేట్ అనేది జనరేట్ చేయబడదు అనమాట. సో ఇప్పుడు మనం 20 మంది ఉన్నారు, సో 20 మందికి చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అన్ని టిక్స్ పెట్టేశాను. అన్ని టిక్స్ ఉన్నాయి, ఆటోమేటిక్గా వస్తాయి, అన్ని టిక్స్ పెట్టేసాం. ఒకవేళ మీరు ఫిల్టర్ కానీ సార్ట్ కానీ యూజ్ చేయాలంటే ఇప్పుడు నేమ్ వైజ్ చేయాలనుకోండి, ఇక్కడ సార్ట్లోకి వెళ్ళి నేమ్ అని పెట్టేసి అసెండింగ్ అని పెట్టి ఓకే కొడితే మనకి నేమ్స్ అనేవి ఆర్డర్ వైజ్గా అంటే ఏబిసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్గా వస్తాయి. అదేవిధంగా మనకు సిటీ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఇక్కడ చూస్తే సీరియల్ నెంబర్ ఉంది. సీరియల్ నెంబర్ మనకి ఆర్డర్గా కావాలంటే సీరియల్ నెంబర్ని అసెండింగ్లో పెట్టుకోవాలి. తర్వాత ఓకే ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ కొట్టగానే రైట్ యువర్ లెటర్ అంటుంది. మనం ఆల్రెడీ కూడా లెటర్ టైప్ చేసి ఉంచాము. తర్వాత ఇప్పుడు మనం చేయాల్సిన దాంట్లో సింపుల్గా ఈ మెయిల్ మెర్జ్ ద్వారా ఇప్పుడు వాళ్ళ పేర్లను మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తే మనకి ఇన్సెట్ మెర్జ్ ఫీల్డ్ అనే ఒక ఐకాన్ కనిపిస్తుంది. సో ఈ ఐకాన్ పై క్లిక్ చేసి ఇప్పుడు మనం నేమ్ అనే వద్ద ఉన్నాం. సో ఇక్కడ మనకి నేమ్ అనేది రావాలి, కింద కోర్స్, అదేవిధంగా కింద హాల్ టికెట్ అనేది రావాలి. సో ఫస్ట్ నేమ్ కాడ క్లిక్ చేసి మనం నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూస్తే మనకి నేమ్ అనేది ఒక యాంగులర్ బ్రాకెట్స్లో వచ్చింది. సో ఈ నేమ్ అనేది ఇక్కడ 20 మంది నేమ్స్ ఇక్కడ వస్తుందని, అదేవిధంగా కోర్స్ కాడికి వెళ్దాము. కోర్స్ అనే ఫీల్డ్ని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, కోర్స్ కూడా వచ్చేసింది. తర్వాత ఫైనల్గా హాల్ టికెట్ నెంబర్. సో ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ కేవలం నేమ్, కోర్స్, హాల్ టికెట్ నెంబర్ అని మనం ఏదైతే ఎక్సెల్ షీట్లో ఇచ్చామో నేమ్, హాల్ టికెట్ నెంబర్, కోర్స్ అని, సో అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మరి ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా అని ముందే తెలుసుకోవాలంటే ఇక్కడ లాస్ట్ స్టెప్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూపిస్తుంది అన్నమాట. అంటే అభిలాష్ అనే వ్యక్తి టాలీ కోర్స్ మీద అతని హాల్ టికెట్ నెంబర్ చూపిస్తుంది. సో ఒకసారి సెకండ్ పేజ్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఇలా సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ ఇలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎంతమంది ఉన్నారంటే 20 మంది మెంబర్స్ ఇలా మనకి ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత కంప్లీట్ మెర్జ్ అని ఉంది. సో ఇక్కడ క్లిక్ చేయగానే తర్వాత ఫైనల్గా ఇక్కడ ఫినిష్ అండ్ మెర్జ్ అనే దానిపై క్లిక్ చేయాలి. చేసి మనకి ఇండివిజువల్ లెటర్స్ రావాలి కావున ఇండివిజువల్ పై క్లిక్ చేసి ఆల్ రికార్డ్స్ పై క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేయాలి. సో వెంటనే మనకి కొత్త డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయ్యి మనకి మెర్జ్ అయిన డాక్యుమెంట్స్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం కావున మనకు ఒక ఐడియా అనేది వచ్చింది, అంటే ఏ విధంగా చేయాలి అనేది ఒక ఐడియా వచ్చింది. సో ఇప్పుడు ఒక లెటర్ని మనం జనరేట్ చేద్దాము, లేదా ఒక ఆర్డర్ని కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇన్విటేషన్ లెటర్ని క్రియేట్ చేద్దాం అనుకుందాం. సో ఈ లెటర్ అనేది టైప్ చేయడం జరిగింది. ఇంతకుముందు చూసిన 20 మందికి ఈ లెటర్ని అంటే ఇన్విటేషన్ లెటర్ని మనం వాళ్ళకి పంపించాలి అనుకుందాం. సో ఇంతకుముందు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని మనం చూసాం, ఎందుకంటే మనకు ఒక ఐడియా రావడానికి స్టెప్ బై స్టెప్ అనే ప్రాసెస్ చూసాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏ విధంగా చేయాలో చూద్దాము. సో ఫస్ట్ మనం స్టార్ట్ మెయిల్ మెర్జ్ అనాలి. సో ఇక్కడ మన లెటర్స్ని మనం డిజైన్ చేసాము. ఇప్పుడు వాళ్ళని లెటర్స్ ఇన్విటేషన్ పంపిస్తున్నాం కాబట్టి లెటర్స్ పై క్లిక్ చేయాలి. సో వెంటనే మనం తర్వాత సెలెక్ట్ రిసిప్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అని క్లిక్ చేసి మనం ఇంతకుముందు సేవ్ చేసుకున్న ఈ ఎక్సెల్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ షీట్ 1 ఒకటే ఉంది, ఓకే ప్రెస్ చేయాలి. తర్వాత ఎవరినైనా తీసేయాలనుకుంటే మనం ఎడిట్ రిసిప్ట్ లిస్ట్లోకి వెళ్ళి తీసేయచ్చు. తర్వాత మనకి ఇంకేం అవసరం లేదు. సో ఫస్ట్ కాకపోతే మీద మనం గ్రీటింగ్ లైన్ అనేది ఒకటి ఇవ్వచ్చు. సో ఇలా డిఫాల్ట్గా మనకి ఒక గ్రీటింగ్ లైన్ ఉంటుంది, డియర్ సార్ ఆర్ అండ్ మేడం అని. సో మనం ఇది తీసుకుందాము, డియర్ సార్ అండ్ మేడం, లేకపోతే మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది ఇక్కడ టైప్ చేసుకుంటే ఇక్కడ వస్తుంది. లేకపోతే ఇప్పుడు మనం డియర్ స్టూడెంట్ అని టైప్ చేద్దాం. ఇలా డియర్ స్టూడెంట్ అని టైప్ చేసాము. సో నెక్స్ట్ ఓకే ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ గ్రీటింగ్ లైన్ అనే ఒక టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. సో యాక్చువల్గా ఇక్కడ గ్రీటింగ్ ఉంది, మనం ప్రివ్యూలో చూస్తే మనకి గ్రీటింగ్ కనిపిస్తుంది. డియర్ స్టూడెంట్ తర్వాత మనకి ఎవరికి పంపిస్తున్నాం అనేది మనం ఇక్కడ ఇస్తున్నాం అనమాట. సో ఇన్సెట్ మెర్జ్ ఫీల్డ్లోకి వెళ్ళి వీళ్ళ అడ్రస్ ఇవ్వాలి. ఫస్ట్ మనం నేమ్ ఇద్దాం, తర్వాత కామా పెట్టి కిందికి వచ్చి హౌస్ నెంబర్, తర్వాత కామా, నెక్స్ట్ స్టెప్ సిటీ, కామా స్పేస్ డిస్ట్రిక్ట్ స్పేస్ పిన్ కోడ్. సో ఇలా మనం ఒక లెటర్ అనేది డిజైన్ చేసాం. సో ఇక్కడ డియర్ స్టూడెంట్ పక్కన కామా పెట్టేసి మనం అతని నేమ్ని మళ్ళీ ఇన్సెట్ చేసుకుందాం. అంటే ఇలా చేసుకుంటే డియర్ స్టూడెంట్ అని చెప్పేసి అతని పేరు వచ్చి తర్వాత లెటర్ అనేది డిజైన్ చేయబడుతుంది. సో ఈ విధంగా మనం డైరెక్ట్గా స్టెప్ బై స్టెప్ కాకుండా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని యూజ్ చేసుకొని మనం మెయిల్ మెర్జ్ అనేది పూర్తి చేసాం. ఒకసారి ప్రివ్యూ చూద్దాం ఇక్కడ మరి కరెక్ట్గా వస్తుందా లేదని. సో ప్రివ్యూ కూడా బ్రహ్మాండంగా వస్తుంది. తర్వాత ఫినిష్ పై క్లిక్ చేసి
ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ అని ఆల్ కొట్టేస్తే మనకి వెంటనే ఇంకో డాక్యుమెంట్లో లెటర్ 1 అని ఒక డాక్యుమెంట్ ఆటోమేటిక్గా క్రియేట్ చేయబడి వాళ్ళ పేర్లతో మనకి డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయబడుతుంది. సో ఇక్కడ చూస్తే మనం 20 పేజీలు ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ తీసుకొని ఎవరి వారికి పోస్ట్ చేసేస్తే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని టెక్నికల్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.